ఆర్టీసీలోకి ఇక్కడ బ్యాటరీ బస్సులు వచ్చిన తర్వాత తమ జీవనోపాధికి దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి జీతాలు సరిగా రాక, ఆర్టీసీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రైవేటు పరం చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా ఆర్టీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడ హనుమకొండ వరంగల్ 2 డిపో ముందు కూడా ఇక్కడ ప్రస్తుతానికి అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే ఆర్టీసీ భూముల్లో ఆర్టీసీ బస్సులు మాత్రమే నడవాలి, ప్రైవేటు బస్సులకు ఏమాత్రం తావు ఉండకూడదన్నట్టు కూడా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మిక నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు ప్రైవేటు బస్సులు ఇక్కడ ఆర్టీసీ బస్సుకు కొద్దిగా ఆదాయానికి గండి కొడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో ఆందోళన ఉంటున్నది. ప్లస్ తమ ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోతుందని చెప్పి అంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు తెలియకుండా ప్రైవేటు రిక్రూట్మెంట్లు కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటే కూడా అది మళ్ళీ ఆర్టీసీ వాళ్ళకే వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మరి మీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఎట్లాంటి ఇబ్బందులు మీరు ఆర్టీసీ కార్మికులు అంటే బ్యాటరీ బస్సుల ద్వారా ఎదుర్కొంటున్నారు? ఈరోజు ఈ బ్యాటరీ బస్సులు కేవలము ఒక 5 గంటలకు మాత్రమే దాని యొక్క ఛార్జింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఛార్జింగ్ మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మళ్ళీ డిపోలోకి రావాలి. అక్కడ 2-3 గంటలు చేపడదాకా కండక్టర్లు ఎదురు చూడాలి. ఆ విధంగా రోజుకు 3-4 గంటలు అదనంగా కండక్టర్లు కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అందులో ఒకటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన కాడ నుంచి బ్రేక్ డౌన్ తప్ప ప్రతిరోజు ఒక 20-30 బస్సులు రిపేర్ తప్ప సరైనటువంటి టెక్నీషియన్ లేక స్పేర్ పార్ట్స్ లేక ఆ బస్సులు మూలపడుతున్న వలన ఆ బస్సులు సరైన విధంగా నడవకపోవడం వలన ఉన్న బస్సుల మీద ఎఫెక్ట్ పడిపోయి మరి చాలా కండక్టర్లు మరి డ్రైవర్లు అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇంకొకటి ఆ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల మీద పనిచేసే వాళ్ళు కూడా ఎవరో సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఉండదు, ఎలాంటి ట్రైనింగ్ ఉండదు. కేవలం అడ్డం మీద కూలీలు ఇంకా తీసుకొచ్చి వాడుకున్నట్టు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళందరినీ బలవంతంగా బస్సుల మీద పనిచేయడం వల్ల అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్ననే మన 2 డిపోలో ఒక బస్సు దగ్ధం చేయబడ్డది మెయింటెనెన్స్ లోపం వలన. అదేవిధంగా మన నిజామాబాద్ 2 డిపోలో ట్రాన్స్ఫారం పేలిపోయి ఈ రోజుకు 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఎక్కడ బస్సులు అక్కడ అయిపోయినాయి. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఆ బస్సుల మీద మరి ఏ చర్యలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల మీద మరి ఇచ్చేటువంటి కిలోమీటర్కు డబ్బుల వలన కూడా ఆర్టీసీ ఆదాయానికి దెబ్బ కొడుతున్నది. వాళ్ళకు కిలోమీటర్కు ఎక్కువ పైసలు తీసుకొని వాళ్ళకు తక్కువ ఆదాయం రావడం వలన ఒక్కొక్క బస్సుకు సుమారుగా ఒక 10-20 వేల రూపాయలు ఆర్టీసీ మీద అదనం భారం పడుతూ ఉన్నది. కాబట్టి ఆ బస్సులు క్షేమం కాదు, ఆ బస్సుల మీద ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, వచ్చే ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. కాబట్టి వెంటనే ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ సిబ్బంది సురక్షితమైనటువంటి ఒక డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి శిక్షణ ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లతోనే ఆర్టీసీ సిబ్బందితోనే ఆ బస్సులు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ బస్సులను ప్రైవేటు స్థలాలలో ఉంచకుండా, ప్రభుత్వ స్థలాలలో ఉంచకుండా మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న మా ఆర్టీసీ బస్సులలో, మా ఆర్టీసీ స్థలాలలో ఆ బస్సులను పెట్టేసి, మా ఆర్టీసీ స్థలాలలో వాళ్ళను సిబ్బందిని పెట్టేసి మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళగొడుతున్నారు. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల మేమంతా, మా కార్మికులంతా చెట్టుకొకరు పుట్టకొకరైపోయి భారమైన దుఃఖంతో ఈ డిపోలను కాల్ చేసే దుస్థితి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు విడనాడాలి. ఇలా ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, దొంగ అబద్ధాలు చెప్తున్నారు అసెంబ్లీలో, అసలు సంబంధం లేని. ఇంకొకటి సిగ్గుండాల ఈ యొక్క రాష్ట్ర మంత్రులకు, వీటినే ఆర్టీసీ బస్సులు లెక్క మేమే సొంతంగా కొన్నట్టుగా మరి వీటికి పూజలు పునస్కారాలు చేసి పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేస్తున్నారు మంత్రులు. మరి మీకు అవగాహన ఉన్నదా లేదా? ఆ జేబీఎం సంస్థకు ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదు, గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. అవి అద్దె బస్సులు కిరాయికి తెచ్చుకుంటానికి ఈ బస్సులు ఏందండి? వేరే బస్సులు ఎవరైనా తెచ్చుకుంటాడు? నువ్వు ఇచ్చేది ఏంది? ఇక్కడ నువ్వు రూపాయి పెట్టుబడి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వంతపడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీనివలన కార్మిక వర్గం అంతా చిన్నభిన్నమవుతుంది. కాబట్టి ఆర్టీసీ స్థలాలలో ఆర్టీసీ బస్సులే ఉండాలి, ఆర్టీసీ భూములలో ఆర్టీసీ బస్సులే సిబ్బంది ఉండాలి. కాబట్టి ఈ జేబీఎం బస్సులను వెంటనే డిపోలోకి వెళ్ళి కాల్ చేసి వెళ్ళగొట్టాల్సిందిగా, అందుకనే ఎలక్ట్రిక్ బస్సుల గోబ్యాక్ పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నాము. ఇది ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి. వెంటనే ఈ అగ్రిమెంట్ను రద్దు చేసి ఆర్టీసీ బస్సులే ఆర్టీసీ సిబ్బంది చేత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, గతంలో కూడా చాలా సార్లు ప్రైవేటు పరం అవుతుంది ఆర్టీసీ అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే ఇప్పుడు జేబీఎం బస్సుల్ని కూడా దీంట్లోకి చొప్పించాలని అనుకోవచ్చా? ఎస్, అందుకనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
గత ప్రభుత్వము 10 సంవత్సరాలు అధికారంలో ఉండే మరి దశల వారీగా ఈ ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం నేనేం తక్కువ అనుకున్నట్టు వచ్చే 2.5 సంవత్సరాల్లోనే ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది. అందులో భాగంగా ప్రైవేటు ఏజెన్సీల చేతులతోని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కండక్టర్ నియామకాలను ఆర్టీసీ చరిత్రలో ఎన్నలేని విధంగా వాళ్ళను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కండక్టర్ డ్రైవర్లను ఉద్యోగాలను తీసుకోవడం అంటే ఈ ఆర్టీసీని ప్రైవేట్ కానీ ఒక పక్క గ్యారేజీలు మొత్తం అవుట్సోర్సింగ్, ఒక పక్క బస్ పాస్ మొత్తం ప్రైవేటీకరణ, ఒక పక్క కార్గో ప్రైవేటీకరణ, అద్దె బస్సుల ప్రైవేటీకరణ, తర్వాత బస్టాండ్లలో పనిచేస్తున్నటువంటి మన సూపర్వైజర్లు ప్రైవేటీకరణ, రిటైర్మెంట్ అధికారులను కూడా తీసుకొచ్చి ఈరోజు మరి డిపోలలో పనిచేస్తున్నారు. కాబట్టి టోటల్గా చేతులు కాళ్ళు ముక్కు కళ్ళు పోయినాయి, కేవలం మొండెం మాత్రమే మిగిలింది. కాబట్టి దీన్నైనా కాపాడుకోవడానికి కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మరి ప్రత్యామ్నాయ ఆలోచన చేసి ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు ఒక్కసారి మనం గమనించినట్టయితే సురక్షితమైనటువంటి ప్రయాణానికి ఆర్టీసీ అన్నటువంటిది కూడా మనకు తెలిసింది. కానీ ఇప్పుడు అట్లాంటి ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకురావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ దీనివల్ల కూడా ప్రైవేటు పరం చేస్తారనే ఆలోచనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల ఇప్పటికే కార్గో సర్వీసుల పేరుతోటి అలాగే కొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆర్టీసీలో వచ్చాయి. మళ్ళీ వీటికి తోడు ఇక్కడ బ్యాటరీ బస్సులు కూడా రావడం వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నాము, తమకు అస్తిత్వం లేని వాతావరణంలో తాము కొట్టుమిట్టాడుతున్నామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రైవేటు బస్సులకి అలాగే ఆర్టీసీ బస్సులకు కూడా ఛార్జీల విషయంలో కూడా చాలా తేడా ఉండడం వల్ల కూడా ఒక్కొక్క బస్సుకు 20 నుండి 30 వేల రూపాయల వరకు తేడా వస్తుంది. ఇది ఆర్టీసీ పైనే పడుతుంది. ఇక్కడ ప్రయాణికులు కూడా ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకే ఆర్టీసీ అన్నటువంటి ఒక భ్రమలో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తమ ఆర్టీసీ ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను దెబ్బతీయడానికే ఈ కుట్రలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ అక్కడ అనుబంధంగా కూడా కొన్ని సంఘాలు కూడా మనం పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తమ ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా నిలబెట్టుకోవడానికి కూడా ఒక ముందు పోరాటం చేస్తామంటున్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ అర్ధనగ్న ప్రదర్శన కూడా ఇది ఒక మచ్చతునికే. ప్రస్తుతానికి ఇది రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాము. ఇక్కడ ప్రైవేటు బస్సుల యొక్క ఆటలు కట్టాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా గనక ఇట్లాంటి పరిస్థితులు కనుక పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల యొక్క తడాక ఏందో చూపిస్తామన్నటువంటి హెచ్చరికలు కూడా ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ 2 డిపో నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.